హాయ్ అండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరి ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాస్ బఠానీలు తీసుకొని, ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని, ఒక 5, 6 గంటల పాటు నానబెట్టుకుందాం. ఆరు గంటలు నానిన తర్వాత బఠానీలని స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో వేసుకొని 2 గ్లాసులు వాటరు, 2 బంగాళదుంపలు వేసుకొని 5, 6 విజిల్లొచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు పానీపూరి కోసం రసం తయారు చేసుకుందాం. ఒక చేతి నిండా కొత్తిమీర, పుదీనా, 10 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్సీ చేసుకుందాం మెత్తగా. ఈ మెత్తగా మిక్సీ అయిన దాన్ని ఒక జల్లెడలో వేసుకొని స్ట్రైన్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా, పానీపూరి మసాలా, కొద్దిగా సాల్ట్, ఒక లెమను, గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి టేస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మనం ఉడికించుకున్న బంగాళదుంపలు, బఠానీలు 5 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత పానీపూరి చిప్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి బంగాళదుంపలు, బఠానీలు మెత్తగా ఉడికిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీటిని పానీపూరి కోసం మసాలా కోసం రెడీ చేసుకుందాం. కొద్దిగా సాల్టు, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం బాగా మెత్తగా చేత్తో మెదుపుకొని దగ్గరికి చేసుకుందాం. వీటిని పానీపూరి చిప్స్‌లో పెట్టి గార్నిష్‌తో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పానీపూరి మసాలా, వాటర్ వేసుకొని ఎంతో రుచికరమైన పానీపూరి ఆర్ రెడీ.